హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు జానో హోమ్ ఫుడ్స్. ఈరోజు మనం తయారు చేసుకోబోయేది కిలిమిన్ ఫిష్ అరిటాకులో ఎలా ఫ్రై చేసుకోవాలో చూద్దాం రండి. పులుసుని కసిపెడతాను ఎలా తీసుకోండి. మనం చేపల్ని ఎలా క్లీన్ చేసుకోవాలో వీడియోలో చూపించే కడుపు విధంగా మొత్తం క్లీన్ కట్ చేసుకోండి. చేసుకోండి. చూడండి ఎలా క్లీనింగ్ అయిందో. ఇలా క్లీన్ చేసుకోండి. పసుపు కల్లుప్పు వేసుకొని శుభ్రం చేసుకోండి. చూడండి కలుపుతున్నప్పుడు చేతికి గుచ్చుకుంటాయి ముళ్ళులు. మెల్లగా కడుక్కోండి. నీరు లేకుండా దాన్ని పిండేసి ఒక గిన్నెలోకి తీసుకోండి. చూడండి ఎలా ఉన్నాయి చేపలు క్లీనింగ్ తర్వాత. బాగున్నాయి కదా, ఇలానే తినేయాలనిపిస్తుంది కదా. చూడండి అన్ని చేపల్ని ఇలా ఘాట్లు పెట్టుకోండి. అలా ఘాట్లు పెట్టుకోండి. ఓకే, ఇలా చూపించిన విధంగా కట్ చేసుకోండి. చేపకు కావలసిన మసాలా పేస్ట్. ఒక అరిటాకు తీసుకోండి. ఒక 1 స్పూన్ ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, నిమ్మకాయ అరచెక్క రసాన్ని పిండుకొని ఆ మసాలా ముద్దని, అల్లం తెల్లల పేస్ట్ మసాలా ముద్దని కలుపుకోండి. నీళ్ళు మసాలా ముద్దని కలుపుకొని అర స్పూన్ శనగపిండి అర స్పూన్ వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఈ స్టేజ్లో ఉప్పు చూసుకోండి. చేప అంతటికి మసాలా ముద్ద పట్టేలాగా ఇలా పోసుకోండి. మనం కట్ చేసాం కదా, అందులో మసాలా ముద్ద వెళ్ళేటట్టుగా నేను చూపించే విధంగా రాసుకోండి. ఇలా తీసుకొని మొత్తం మసాలా చేపలన్నిటికీ పట్టేలాగా తీసుకొని పక్కన పెట్టుకోండి. అంతే, సింపుల్ ఫ్రెండ్స్. ఒక అరిటాకు తీసుకోండి. అరిటాకులో చేప వేయండి. దాని మీద టమాటాలు, ఉల్లిపాయ, కొత్తిమీరని, నిమ్మకాయ పిండుకొని ఇలా నిమ్మకాయని వేసుకోండి. దీన్ని ఇలా చూపించే విధంగా దీన్ని చుట్టుకోండి. మసాలా ముద్ద బయటికి రాకుండా, చేప బయటికి రాకుండా కట్టేసుకోండి దారంతో. అంతే ఫ్రెండ్స్, సింపుల్. అదిగో రెడీ అయిపోయింది. అలానే మిగతా అన్నిటినీ చుట్టేసుకోండి. స్టవ్ వెలిగించుకోండి. ఒక ప్యాన్ వేసుకోండి. దాని మీద 3 స్పూన్లు నూనె వేసుకోండి. మనం రెడీ చేసుకున్న అరిటాకులోన చేపను పెట్టుకున్నాం కదా, దాన్ని ఇట్లా వేసుకోండి. వేసేసి ఒక 20 నిమిషాల పాటు వేగనివ్వండి. దాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేగనిస్తే చేప బాగా ఉడుకుతుంది. దీనిపైన మూత పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మూత పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి. బాగా మసాలా ముద్ద పడుతుంది 20 నిమిషాల పాటు.
చూడండి, ఇలా చూపించే విధంగా తిరగలేసుకోండి. ఏదైనా చేప ఇలా కట్టేసి తిప్పిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకోండి. మూత పెట్టుకొని సిమ్లో ఉడకనివ్వండి చేప. ఫ్రై అయింది బాగు. ఇంకొంచెం అయితే అయిపోయినండి. నాకైతే 20 నిమిషాల పాటు పట్టింది ఆ చేపని వేగడానికి అరిటాకులో. ఎంత టైం పట్టిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. దారాలన్నిటినీ కట్ చేసి పక్కన పట్టేయండి. చూడండి, వేడివేడిగా కిలిమిని ఫిష్ ఎలా ఉడికిందో చూడండి. ఎమ్మి ఎమ్మి. చూడండి ఫ్రెండ్స్, ఎమ్మి ఎమ్మి. ఎమ్మి బాగుంది. ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఈ కిలిమిన్ ఫిష్ ఫ్రై ఎలా ఉందో ట్రై చేసి కమెంట్ చేయండి. మరికొన్ని టేస్టీ రెసిపీస్ కోసం జానో హోమ్ ఫుడ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.